ఏవి నీచమో ఏవి మంచితో మీరు గుర్తుపెట్టినలా అది తీసేసినలా నీ నోరు దేవుడు నోరు వల్ల ఉన్నది రాయబడింది. యువర్ మౌత్ విల్ బికమ్ ఎగ్జాక్ట్లీ ద మౌత్ ఆఫ్ గాడ్, మౌత్ పీస్ ఆఫ్ గాడ్. సో నువ్వు ఏది చెప్పినా ఫలితం వస్తుంది. ఇది ఈ రోజు మీరు నమ్మండి. విశ్వాసంలో మీరు పలికిన ఏదైనా సరే, ఏ పర్సన్ హూ స్పీక్స్ ఇన్ ఫెయిత్, మీ దేవుడికి చాలా ఇష్టం కదా. విశ్వాసం లేకుంటే దేవుడు ఇష్టపరచడం అసాధ్యం, అదే 6వ వచనం. కానీ విశ్వాసం లేకుండా దేవుడు మనతో మాట్లాడి, అంటే ఒక యేసు నమ్మిన వ్యక్తి విశ్వాసం లేకుండా మాట ఉండకూడదు. బైబిల్ చెప్తుంది యాకోబు పత్రికలో, విశ్వాసం లేని మాట పాపం అంట. మీరు ఎన్నో పాపాలు గుర్తుపెట్టుకుంటారు కదా, వ్యభిచార పాపము, విగ్రహారాధన పాపము, తాగుబోతు పాపము నమ్ముతారు. కానీ విశ్వాసం లేని ప్రతిది కూడా పాపం రాయబడింది. ఇది గ్రహించండి. మీ నోట్లో ఒక యేసు నమ్మిన తర్వాత విశ్వాసం లేని ఏదైనా మాట ప్రకటిస్తే అది పాపం. కనుక దాని నుంచి మనం బయటకు రావాలి. అన్నిటి పాపం కన్నా ఇది పెద్ద పాపం నేను అనుకుంటున్నాను. విశ్వాసం అంటే యేసునందు ఎవరైనా విశ్వాసం పోయినట్లయితే ఇంకా అంతే, నరకమే. కానీ యేసునందు అంటే అన్ని పాపము దేవుడు క్షమించగలరు. కానీ యేసునందు ఉన్న విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసాన్ని కోల్పోతే ఇంకా మనకి దానికి దారి లేదు అన్నట్టు. విశ్వాసంతో మనం మాట్లాడాలి ఏదైనా సరే, దేవుడు చెప్పినట్లయితే. అందుకని ఈవెన్ నేను అప్పులు ఉన్నప్పుడు ఈ మాట పలికినా. ఏంటి అది? ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయం 6వ వచనం పలికినా. మీరు అప్పు ఇచ్చేవారుగా ఉంటారు, అప్పు పుచ్చుకోరు, మీరు అందరికీ తలగా ఉంటారు, తోకగా ఉంటారు. నేను వాక్యం నేర్చుకుని పలుకుతున్నాను, పెద్దగా పెట్టుకున్నాను, ఎక్కడ అక్షరాలు పెట్టుకుని నేను రోజు పలకడం కన్ఫర్స్ చేస్తాను. బట్ ఆ మాటలు కూడా ఎలా ఉందంటే 15వ అధ్యాయం 6వ వచనం, మీ టైం ఉంటే చదవండి తర్వాత. ద్వితీయోపదేశకాండం డ్యూటరానమీ 15:6 లో ఎలా ఉందంటే, యాజ్ ద లార్డ్ యువర్ గాడ్ హస్ స్పోకెన్ టు యూ అని ఉంటది. దేవుడు నీతో చెప్పినట్లు అని ఉంటది. నువ్వు అప్పిచ్చేదవు కానీ అప్పు పుచ్చుకోవు అని ఉంటది. అంటే దేవుడు నీతో మొదటిగా మాట్లాడాలి అంటున్నాను అక్కడ. సో దేవుడు నీతో అంటే మీరు లేఖనాన్ని ఓపెన్ చేసి చదివి ఉండాలి, ఆ లేఖనం మిమ్మల్ని ముట్టి ఉండాలి. లేదంటే ఒక ప్రవక్తన మాట్లాడి ఉండాలి, ఒక సేవకుడిన మాట్లాడి ఉండాలి, లేదంటే తోటి సహోదరులు క్రైస్తవులు ఎవరో వచ్చేసి దేవుడి మాట చెప్తున్నారు అని చెప్తే, దేవుడు మీరు చెప్పినట్టు అది మీరు ఎట్లా తీసుకుంటారో దాన్ని బట్టి ఉంటుంది. మీరు ఎట్లా తీసుకోకపోతున్నా నాకు తెలియదు, అలాగా తీసుకుని గాక యేసునామం. ఈ రోజు నుంచి దేవుడు సేవకులైనా, దేవుడు ఆత్మ పొందిన ఏ వ్యక్తి అయినా చెప్పినప్పుడు అది దేవుడుగా భావించిన కృప మీకు కలుగును గాక.